మంత్రి కొండా సురేఖకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆమె నిర్వహిస్తున్నటువంటి అటవీ శాఖలో డిప్యూటేషన్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొండా సురేఖకు సమాచారం ఇవ్వకుండానే పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు ఇతర ఉన్నతాధికారుల నుంచి డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటేషన్లపైన ఉన్నటువంటి అధికారులు వెంటనే అయితే పీసీసీఎఫ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి తిరిగి రావడం, అమెరికా టూర్ రద్దు పైన ప్రెస్ మీట్ ముగించిన గంటన్నర లోపే ఈ యొక్క నిర్ణయం వెలువడటంతో అయితే రాజకీయ అధికార వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. మరి దీనిపైన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ రోజు ఉదయమే కొండా సురేఖ వన మహోత్సవం కార్యక్రమం పైన అటవీ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మరి ఈ సందర్భంలోనే సర్కార్ నుంచి ఇలాంటి ప్రకటన వెలువడడం హాట్ టాపిక్ గా మారిపోయిందని చెప్పాలి. మరి ఇటీవల కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఆమె తల్లికి తీరని కష్టాలు తెచ్చిపెట్టేలాగా అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే కొండా సుస్మిత వ్యాఖ్యలపైన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మంత్రులు ఎమ్మెల్యేలు బహిరంగంగానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి కొండా సురేఖ సీఎంకు క్షమాపణ చెప్పాలని, ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సురేఖ క్రమశిక్షణ కమిటీకి తన యొక్క వివరణ ఇచ్చినా కూడా ఈ విమర్శలు ఆగడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన స్పందిస్తూ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించారు. మరి ఈ నేపథ్యంలో అసలు అధిష్టానం ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపైన ప్రస్తుతం అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంటా ఉంది.